అయితే ఉన్నతాధికారులు ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళు ఉన్నతాధికారులు ఫెయిల్ అవ్వడం వెనక రీజన్ ఏంటి? పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనేది ప్రశ్న ఇక్కడ. 3 జిల్లాల్లో గొడవలయ్యాయి. ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. కొత్త వాళ్ళని అక్కడ నియమించింది. ఎవరి ఫిర్యాదు మేరకు ట్రాన్స్ఫర్ చేసింది? ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ 3 జిల్లాల్లో ఉన్న ఎస్పీలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు, రాజకీయ పార్టీలు రాసిన లేఖల మేరకు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ కమిషన్ ఆ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎస్పీలను బదిలీ చేసి కొత్త వాళ్లకు అక్కడ అవకాశం కల్పించింది. ఈ కొత్త వాళ్ళు ఎవరనే దానిపైన కూడా ఎలక్షన్ కమిషనే డెసిషన్ తీసుకుంది. ఈ కొత్త వాళ్ళు ఎవరనే దానిపైన సిఎస్ ఇచ్చిన పేర్లలో నుంచి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎవరు ఎస్పీలుగా ఉండాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడ ఎలక్షన్ కమిషన్ అపాయింటెడ్ ఎస్పీస్గా చూడాలి, 3 ఎస్పీలని కూడా.